చెరువు, అదేవిధంగా మన సిసిఎస్సి సతీష్, వాళ్ళ పిఎస్ఐ రాజశేఖర్, ఇంకా వాళ్ళ సిబ్బంది దీంట్లో ఎఫర్ట్స్ చేసి నిన్న వడిసెల వేణుగోపాల్ రెడ్డి, అదేవిధంగా చిన్నం ఆద్యమ్మ, బాల నేరస్తుడు చిన్నం సాయి, ఈ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ముగ్గురు పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ ఈ వడిసెల వేణుగోపాల్ రెడ్డి ప్రకాశం జిల్లా వ్యవస్థలు. ఈ యొక్క ఆద్యమ్మ తనకు సంబంధించి తనకు కన్నా ఎక్కువ వయసు ఉన్నటువంటి ఈ ఆద్యమ్మతో తనకు శారీరక సంబంధము, అక్రమ సంబంధం ఏర్పడి ఆమె తనను ఈ యొక్క దొంగతనాలకు చేయించడము, కుమారులను కూడా దొంగతనాలు చేయించడం జరిగింది. ఆమెకు ముగ్గురు కుమారులు, వాళ్ళు కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి కేసుల్లో, దొంగతనాల కేసుల్లో ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క వీళ్ళంతా మన ఈ కర్ణాటక నాగపల్లి అవుట్స్కట్స్ ఏరియాలో, అదేవిధంగా ఈ యొక్క సూపర్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న ఇళ్లను బాడు తీసుకుని రెక్కి వీళ్ళు ఫస్ట్ చేస్తారు. వీళ్ళంతా ఏమో ఈ తాళాలు వేసినటువంటి ముందు వారిని ఒక రోజు చూసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి రాత్రి వీళ్ళు ముగ్గురు, అంటే ఆదమ్మ కుమారుడు, ఈ వేణుగోపాల్ రెడ్డి, ముగ్గురు కలిసి ఆ ఇంటికి సంబంధించినటువంటి రెక్కి వేసినటువంటి ఇంటికి తాళాలు బ్రేక్ చేస్తారు. బ్రేక్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బీరువాలో ఉన్నటువంటి వాటిని కూడా బ్రేక్ చేసి ఈ యొక్క ఆర్నమెంట్స్ను, గోల్డ్ ఆర్నమెంట్స్ను దొంగతనం చేయడం జరిగింది. వీళ్ళు మన కొత్త చెరువులో జరిగేటువంటి ఒక హౌస్ బ్రేక్లో ఈ యొక్క దొంగతనంలో మనకు సీసీ కెమెరాల్లో వీళ్ళ యొక్క ఫేసెస్ మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. అదేవిధంగా వేలిముద్ర, ఇందులో బాలనేరస్తుడి యొక్క సాయి యొక్క వేలిముద్ర కూడా ఇందులో దొరకడం జరిగింది. దాని ద్వారా వీళ్ళందరూ నేరస్తులు మనకు రాష్ట్రంలో విజయవాడ, గుంటూరు, ప్రకాశం, హైదరాబాదు, ఇంకా మన జొన్నగిరి అని కర్నూలు జిల్లా, ఇటువంటి ఈ జిల్లాలో, మన జిల్లాలో కూడా ఈ యొక్క నేరస్తుడు ఈ ముఠా మనకు దొంగతనాలు చేసినటువంటి ముఠాగా మనం గుర్తించడం జరిగింది. ఇందులో మ్యాక్సిమం కేసుల్లో కొన్ని ఛార్జ్షీట్లు వేయడం జరిగింది వివిధ జిల్లాల్లో. మన జిల్లాకు పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మనము ఈరోజు నిన్న మనం అరెస్ట్ చేసినప్పుడు సిఏ గారు ఇతని దగ్గర నుంచి 10.5 తులంలో గోల్డ్ ఆర్నమెంట్స్, 1250 గ్రాముల వెండి, ఒక నలుపు సుజుకి కారు, ఒక హీరో హోండా స్ప్లెండర్ ప్లస్, 5 మొబైల్ ఫోన్లు, నేరానికి ఉపయోగించినటువంటి రాడ్లను వీరి యొక్క సమక్షంలో మనము రికవరీ చేయడం జరిగింది. దానికి సంబంధించి వీళ్ళు నేరానికి పాల్పడినట్టు మనకు ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా ఈ గ్యాంగ్ బయటపడింది. అదేవిధంగా సీసీ ఫుటేజ్లో కూడా వీళ్ళ ఫేస్లు కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. దీని ద్వారా ఈ గ్యాంగ్ ఇది చేసింది అనేటువంటి దట్టు వీళ్ళు వచ్చి జూలై నెలలో జైల్లో నుండి బయటకు వచ్చినటువంటి నేరస్తులు. అనతికాలంలో బయటకు వచ్చిన వెంటనే మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. పులివెందుల తర్వాత బుక్కపట్నం తర్వాత కొత్త చెరువు, మన రూరల్ లిమిట్స్లో హాస్పిటల్ దగ్గర ఈ 4 నేరాలు ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఇంటరాగేషన్లో మనకు వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళ యొక్క ఇంటరాగేషన్, వాళ్ళ యొక్క ఇచ్చినటువంటి దీని ద్వారా మనం ఈ యొక్క గోల్డ్ ఆర్నమెంట్స్, ఈ యొక్క సిల్వర్ ఆర్నమెంట్స్ మనం రికార్డ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒక గంజాయి కేసు కూడా వీళ్ళ మీద ఉంది, ఒక గంజాయి కేసు కూడా అక్కడ ఉంది. అదేవిధంగా ఇళ్ళ దొంగతనాలు. ఈ యొక్క బాల నేరస్తులు మేము విచారించినప్పుడు వీళ్ళ యొక్క తండ్రి చిన్నప్పుడు చనిపోతాడు. ఈ తండ్రి చనిపోయిన తర్వాత తల్లి అతన్ని పోషించలేని స్థితిలో ఉంటే ఇతను చిన్నగా ఈ తరహాలో చిన్న పెట్టి అఫెన్సెస్ చేస్తూ అక్కడ ప్రకాశం జిల్లాలో ఏదో గుట్ట పోసుకుంటూ పోతున్నాడు. దాని తర్వాత ఈ ఆదమ్మ అనేటువంటి ఈ లేడీ యుక్త వయసు వచ్చిన తర్వాత ఈమెతో అక్రమ సంబంధం ఏర్పడింది. వాళ్ళ యొక్క బ్యాచ్, వాళ్ళ కొడుకులు కూడా ఎటువంటి నేరాలే చేస్తున్నారు కదా, ఆ బ్యాచ్లో ఇతన్ని చేసి ఇతని మెయిన్ నేరస్తునిగా తీర్చిదిద్దింది ఆవిడ. ఈ తరహాలో ఈ యొక్క గ్యాంగ్ను మనము యాక్చువల్గా ఎస్పీ గారు చాలా ఇంట్రెస్ట్ తీసుకొని ఇందులో సిసిఎస్సిఐని, చెరువు సిఐని ఒక బ్యాచ్గా ఏర్పరిచి ఇందులో చాకచక్యంగా ఈ యొక్క ఫింగర్ ప్రింట్స్ ద్వారా దొరికినటువంటి ఈ నేరస్తులు, సీసీ కెమెరాల్లో బయటపడిన నేరస్తుల్ని
పట్టుకోవడం జరిగింది. మనం అనతి కాలంలోనే ఈ గోల్డ్ రికవరీ చేయడం జరిగింది. చాలా త్వరగా ఫాస్ట్గా మామూలుగా అయితే 6 నెలలకు సంవత్సరానికో కానీ దొంగలు దొరికేటువంటి పరిస్థితుల్లో మనకు వెంటనే వీళ్ళు చేంజ్ చేసి పట్టుకోవడం జరిగింది. ఖచ్చితంగా వీళ్ళ పైన మేము పీడీ యాక్ట్ను ప్రపోజ్ చేస్తున్నాము. పీడీ యాక్ట్ను పెట్టాలనేటువంటి యొక్క ఆదేశాలు ఎస్పీ గారి దగ్గర నుంచి కూడా మాకు రావడం జరిగింది. ఖచ్చితంగా ఈ బ్యాచ్ మీద మేము పీడీ యాక్ట్ పెడతాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.